మాటలు, ఆదరణ కలిగే మాటలు, ధైర్యాన్ని పుట్టించే మాటలు. ఇంటికొచ్చి ఏం మాట్లాడతావు? మారిపోతాయి. ఇంటికి వస్తే మాటలు మారిపోతాయి, ప్రవక్తన మారిపోద్ది. అక్కడ ఉన్నది ఏది ఇక్కడ ఉండదు. దేవుని ఆశీర్వాదం, దీవెన నీ మీదకి, నీ కుటుంబం మీదకి రావాలంటే ఖచ్చితంగా నువ్వు మందిరంలో ఎలాగైతే ఉన్నావో, ప్రవర్తిస్తున్నావో, అలాగే నీ గృహంలో కూడా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంటాడు. ఆయన ఎక్కడైనా ఉంటాడు. గనక నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను అన్నటువంటి ఫీల్ నీ గుండెల్లో ఉన్నప్పుడు నువ్వు బస్టాండ్లో ఉన్నా భయపడతావు, మార్కెట్లో ఉన్నా భయపడతావు, ఇంట్లో ఉన్నా భయపడతావు, చర్చిలో ఉన్నా భయపడతావు, ఎక్కడున్నా దేవుని భయంతో ఉంటావు. దేవుని భయము నొందిన వాడు పాపము చేయుడు కదా. పనికి మాలిన మాటలు మాట్లాడ్డు కదా, పనికి మాలిన వాటి వైపు తిరగడు కదా, దృష్టి ఉంచడు కదా. 3 నెలలు ఉదేదేదేము గృహములో దేవుని మందసము ఉండగానే ఆశీర్వాదం వచ్చేసింది. ఆశీర్వాదం కారణం మందసములో ఏముంది? వాక్యం ఉంది, వాక్యపు సన్నిధి ఉంది. గనక నీ ఇంటిలో కూడా ఎప్పుడు ఏముండాలి? వాక్యపు సన్నిధి అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏమండి, ప్రతి గృహంలో అండి 2 రకాల జాతి పక్షులు అనేవి ఉంటాయండి. 2 రకాల జాతి పక్షులు. నాకు కుటుంబం తెలుసండి. 4 ఉంటారు పిల్లలు 4 ఉంటారు. కొంచెం తండ్రి భక్తిపరుడు. ఆయన బయటికి వెళ్ళి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుందాం రండి అంటాడు. డాడీ కడుపు నొప్పి అని ఒకటి జంపు, డాడీ అర్జెంటుగా మా ఫ్రెండ్ దగ్గర పని పడిందని ఇంకొకటి జంపు. ఇద్దరు మాత్రం కూర్చుంటారు. ప్రతి గృహంలో ఉంటాయి ఈ 2 జాతి పక్షులు. ఒక పక్షే ఉంటుంది ప్రార్థనలో, ఇంకో పక్షి ఎగిరిపోద్ది. ఎందుకు? ఈ పక్షికి ప్రార్థన అంటే ఇష్టం, ఆ పక్షికి బజారు మీద తిరగటం ఇష్టం. దీనికి భక్తి అంటే ఇష్టం, దానికి బజార్ అంటే ఇష్టం. ఇంకెలా ఆశీర్వదించబడతాయి ఇల్లులు? దేవుని సన్నిధి అంటే గృహంలో కొంతమందికి ఇష్టం. దేవుని సన్నిధి అంటే గృహంలో కొంతమందికి ఇష్టం ఉండదు. అర్థమైందండి? అందుకే ప్రార్థన పెడితే అందరు రారు. ఇంట్లో ఉన్న వాళ్ళు రక్త సంబంధాలు రారు. అర్థమైందండి? ఒకసారి పైన ప్రార్థన జరుగుతుంది, పైన వాక్యం చెప్తున్నా. ఏ ఇంటి వాళ్ళు అయితే నన్ను పిలిచి వాక్యం చెప్పించుకుంటున్నారో ఆ ఇంట్లో ఒక్క ఆయనే ఉన్నాడు నా ముందు. మొత్తం 6 7 ఉన్నారు. ఈ 6 7 కనపట్ల. ఏంటంటే ఇష్టం లేదు వాళ్ళకి, ఆ పక్షులకు ఇష్టం లేదు.
ఒకే పక్షి 8 మంది ఉంటే ఇంట్లో ఎన్ని పక్షులు ఉన్నాయి ప్రార్థనలో? ఒక పక్షే. మిగతా 7 పక్షులు ఎగురుతున్నాయి ఎక్కడో. వంట దగ్గర ఎగిరేవి కొన్ని ఉన్నాయి, మార్కెట్లో ఎగిరేవి కొన్ని ఉన్నాయి. వాటికి ఇష్టమైన స్థలాల్లో ఎగిరేవి ఉన్నాయి, ఎగురుతుంటాయి. కుదరదు. ఆశీర్వాదం ఎట్టొచ్చిద్ది?